మీరు అనుకుంటున్నారేమో ఇంకో 4 ఏళ్ళు కదా అంటే వింటున్నాంలే ఆలీలు చెప్తుంటే ఇంకో 4 ఏళ్ళు కదా హ్యాపీగా వీలైనంత అవకాశం ఉన్నంత వరకు దోపిడీ చేసి ఇల్లీగల్ పనులన్నీ చేసి జోబులు నింపుకొని ఓ బ్యాగ్ నుండి సంపాదించుకొని రిటైర్ అయిపోదాం అనుకుంటున్నట్టున్నారు. ఇప్పటి నుంచి మొదలుపెట్టినా నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను. గుర్తుపెట్టుకోండి, 30 నుంచి 40 సంవత్సరాలు ఆ దేవుడు చల్లగా చూస్తే మీరెక్కడున్నా ఏ ఊళ్ళో దాక్కున్నా మిమ్మల్ని లాక్కొచ్చేది ఖాయం. వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ నీకు తిరిగిస్తాం. అలాగే కొంతమంది ఈయనను చూసుకొని అధికారులను చూసుకొని అర్జెంటుగా కయ్యానికి కాలు దూకుందామని చెప్పి వార్డుల్లో గ్రామాల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్టులు నాయకులు కావచ్చు కార్యకర్తల మీద కావచ్చు ఏదో కాలు దూకి ముందుకొచ్చి పిచ్చి పిచ్చి కట్టుకథలల్లి కేసులు పెడదాము గొడవలు పెట్టుకుందామని ముందుకు దూకుతున్నారేమో. మీ ఎవ్వరిని మర్చిపోను. అందుకే చెప్తున్నా, ఆయనకి మీకు మీ ఎవ్వరిని వదిలిపెట్టం. మీ సంగతి తేలుస్తాం, తేల్చి రాజకీయం చేసుకుంటామని తెలియజేస్తున్నా. అండ్ ఆఫీసర్స్, ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అధికారులందరి మీద నాకు అపారమైనటువంటి రెస్పెక్ట్ ఉంది. మీరు ప్రజలకు అవసరం వచ్చే పనులు చేయండి, ప్రజలకు 4 మంచి పనులు చేయండి, ప్రజలకు అండగా ఉండండి, ప్రజలు మిమ్మల్ని గుర్తించేలా మీ పరిపాలనని కొనసాగించండి. ఇలాంటి అక్రమాలు చేసేటువంటి వాళ్ళకి ఇలాంటి అవినీతి పనులకు మీరు అండగా ఉండొద్దు. కొంతమంది ఉన్నారు బాగా అత్యుత్సాహానికి పోతూ ఇట్లాంటి పనులు చేస్తా ఉన్నారు. నేను చెప్తున్నా, ఇలా అత్యుత్సాహంతో ఏ ఆఫీసర్ అయినా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ముందుకు వెళ్తున్నాడా, ఐఎమ్ టెలింగ్ యూ విల్ ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఫ్యూచర్. యు ఆర్ గోయింగ్ టు ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్. నేను హెచ్చరిస్తున్నా, అత్యుత్సాహం చూపించేటువంటి ఆఫీసర్లని, మరింత అత్యుత్సాహం చూపిస్తున్నటువంటి కొంతమంది టీడీపీ వాళ్ళని, ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే పుల్లారావు గారిని మీరు మా జోలికొస్తే మమ్మల్ని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చి నానా ఇబ్బందులకు మమ్మల్ని గురి చేస్తే ఐఎమ్ టెలింగ్ యూ నోట్ దిస్. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. న్యూటన్స్ 3rd లా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్ there is going to be an equal and opposite reaction from us when day comes, when time comes. మాకంటూ ఒక రోజు వస్తుంది, మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది, తేలుస్తాం మీ సంగతి. మేడం మీరు కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు, మీరు కూడా కంప్లైంట్ ఏమైంది మేడం? చూస్తున్నారు కదన్నా, నేను ఒక కంప్లైంట్ ఇచ్చి దాదాపు 4 నెలలైంది. ఈ 4 months నుంచి చూస్తున్నా దాని మీద నో స్టేటస్. వాళ్ళకి దాని మీద ధ్యాస ఉంటాయి కదా, అప్పుడెప్పుడో 2019లో అంట అది జరిగిన దాని మీద ఇప్పుడు కేసులు కడుతున్నారు. అది జరిగినట్టు మ్యానిపులేట్ చేసి కేసులు కడుతున్నారు. ఇప్పుడు మేము ఇస్తే ఆ కంప్లైంట్లు పట్టవంట వాళ్ళకి. సో ఖచ్చితంగా దీని మీద నేను పోరాడతాను, దీన్ని వదిలిపెట్టను. తొందరలో దీన్ని నేను ముందుకు వెళ్ళి న్యాయస్థానాన్ని కూడా నేను ఆశ్రయిస్తాను. మేడం గ్రావెల్ వ్యవహారం ఏదో ఉందని, స్కామ్ ఏదో చేశారని చెప్పి ఆరోపణ వస్తా ఉంది. ఏదన్నా గ్రావెల్ కి సంబంధించి ఏది? ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా ఒక కట్టుకథ గురించి. ఇప్పుడు ఇలాంటి కట్టుకథే ఆ క్రషర్కి సంబంధించి కూడా. దీని స్క్రీన్ ప్లే, డైరెక్షను, ప్రొడక్షను ఇదంతా ఎవరో ఏంటో దీని మీద మళ్ళీ స్పెసిఫిక్గా సమయం వచ్చినప్పుడు మాట్లాడి క్లియర్గా చెప్తా. ఇది కూడా ఇలాంటి ఒక కట్టుకథే. ఎప్పుడు ప్రజల్లో డిఫేమ్ చేయాలి, పదే హ్యూమిలియేట్ చేయాలి, భయపెట్టాలి, ఇబ్బంది పెట్టాలి, అల్లరి చేయాలి, అవాస్తవాల్ని వాస్తవాలుగా చూపించేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే
ఇది కూడా ఒక నెరేటివ్ బిల్డ్ చేశారు. దీని గురించి కూడా ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడతా. నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను ఎమ్మెల్యేగా పనిచేశా, నేను మంత్రిగా పనిచేశా, నేను దేనికైనా ఏ ఛాలెంజ్కైనా సిద్ధమే. నేను ఏ రోజు ఏ తప్పు చెయ్యలా. నన్ను డైరెక్ట్గా ఎదుర్కోలేక, ఒక బీసీ మహిళగా నన్ను డైరెక్ట్గా ఎదుర్కోలేక, ఒక మహిళని కూడా చూడకుండా ఇబ్బంది పెట్టాలి అని ఇబ్బందికి పెట్టేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా దీని గురించి సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. నేను ఏ తప్పు చేయలేదు. మీరు ఏం ఎంక్వైరీలు వేసుకుంటారో వేసుకోండి, ఏమన్నా చేసుకోండి, నేను భయపడను, నేను తప్పు చేయలేదు.